హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాల్టి స్పెషల్ డ్రాగన్ చికెన్. ఈ చైనీస్ రెసిపీ క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సేమ్ ఇంకా రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ మనం కూడా అలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే ఈ డ్రాగన్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే బోన్లెస్ చికెన్ని 1/2 kg తీసుకున్నాము. ఇప్పుడు చికెన్ ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 teaspoon సాల్ట్, 1/4 teaspoon మిరియాల పొడి, ఆ తర్వాత 1 tablespoon వేయించిన జీలకర్ర ధనియాల పొడి, తర్వాత దీనిలో బాగా బీట్ చేసినటువంటి ఎగ్, అలానే 1 tablespoon డార్క్ సోయా సాస్, 1 tablespoon వెనిగర్, 1 tablespoon కార్న్ఫ్లోర్, అలానే 1 tablespoon మైదా వేసి మరీ గట్టిగా కాకుండా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 tablespoon వెల్లుల్లి తరుగు, అలానే 1 tablespoon అల్లం తరుగు, 1 tablespoon పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1 tablespoon ఉల్లి తరుగు, అలానే 1 tablespoon క్యాప్సికమ్ తరుగు వేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 teaspoon గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 teaspoon రెడ్ చిల్లీ సాస్, ఇంకా అందులో 1/2 teaspoon డార్క్ సోయా సాస్, సాల్ట్, 1/4 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్, ఆ తర్వాత దీనిలో 2 tablespoonల నీళ్ళు వేసి హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon వెనిగర్, 1 tablespoon టొమాటో కెచప్ వేసి బాగా టాస్ చేయండి. ఇలా 3 నిమిషాల పాటు బాగా టాస్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని దీనిలో వేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. స్పైసెస్ అన్నీ బాగా చికెన్లోకి ఇంకేంత వరకు టాస్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి ఆ పైన కొంచెం నువ్వులు స్ప్రింకిల్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి టేస్ట్. ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.